కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. దక్షిణ కాశీ అయినటువంటి ఈ యొక్క కాళేశ్వర క్షేత్రము, ఇక్కడ ఒకే పీఠం పైన రెండు లింగములు, ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. ఈ యొక్క క్షేత్రములో సాక్షాత్ యమధర్మరాజే ఈశ్వరుని ప్రతిష్ఠించినటువంటి స్థలం ఇది. ఇక్కడ ఒకే పాఠం పైన రెండు లింగాలు, ఒకే పానపట్టం పైన, దాంట్లో కాళేశ్వరుడు అంటేనేమో యమధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు, ఈ ముక్తీశ్వరుడు ఏదైతే ఉందో స్వయంభూ అయినటువంటి ఈశ్వరుడు. ఈ విధంగా ఒకే పానపట్టం పైన రెండు లింగాలు కలిగినటువంటి క్షేత్రం మనకు యావత్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధంగా లేదు, కేవలం కాళేశ్వర క్షేత్రంలోనే ఉంది. అట్లాంటి క్షేత్రంలో ఇక్కడ త్రివేణి సంగమం కూడా, గోదావరి, ప్రాణహిత, సరస్వతి. ఏ విధంగానైతే మనకు ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి నది ఉందో, ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతితో కూడినటువంటి త్రివేణి సంగమం ఉంది. ఈ యొక్క క్షేత్రంలో కేవలం దైవ దర్శనాలు, రుద్రాభిషేకాలు, అభిషేకాలు అట్లాంటివి కాకుండా ఈ యొక్క నదీ తీరంలో త్రివేణి సంగమ క్షేత్రం లోపల, ఈ నదీ తీరం లోపల ఈ యొక్క శ్రాద్ధ కర్మలు కానివ్వండి, పెద్ద పితృదేవతలకు, మాతృదేవతలకు పిండ ప్రధానాలు కానివ్వండి, అస్థి నిమజ్జనాలు కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ నదీ తీరం లోపల మనం చేసినటువంటి ఫలితం ఏదైనా కూడా, మనం చేసినటువంటి కర్మకు 10 రెట్ల లాభం, 10 రెట్ల ఫలితం లభిస్తుందని చెప్పి మనకు పురాణాలలో, వాటిల్లో చెప్పబడినటువంటి విషయం ఇది. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మీరేం చేస్తారు? మీ కాంటాక్ట్ ఇక్కడ ఈ నదీ తీరం లోపల మనము అస్థిక నిక్షేపణం కానివ్వండి, అస్థి నిమజ్జనము జరుగుతూ ఉంటుంది. తర్వాత పితృదేవతలకు పిండ ప్రధానములు, తర్వాత తర్పణాలు వదిలిపెట్టడము, అంతేకాకుండా మాసికములు, నెల మాసికములు, తర్వాత 11 నెలల మాసికాలు, తర్వాత సంవత్సరీకాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా నారాయణ బలి, తర్వాత పితృ దోషములు అనేటువంటి పూజలు కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కార్యక్రమాలు విధి విధానంగా, శాస్త్ర ప్రకారంగా ఇక్కడ మన బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లోపల అన్ని కార్యక్రమాలు కూడా శాస్త్ర ప్రకారంగా చేయడం జరుగుతుంది. అబ్రామ్ శర్మ, నా నెంబర్ వచ్చేసి 9848983232. ఎప్పటి వరకు ఉంటారు టైమింగ్స్? మేము మార్నింగ్ 7 గంటల నుండి మధ్యాహ్నము 1 గంట వరకు ఇక్కడే ఉంటాము. ఈ నదీ తీరంలోనే ఎవరు వచ్చినా కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. ఓకే, మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్లో చేసి మీకు అంటే ఈ టైం చెప్పేసి అట్లా కావచ్చు. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నాను, 9848983232. ఓకే, మంచిది పంతులు గారు. కాళేశ్వరం పుష్కరాలు 15th నుంచి 25th వరకు దాని అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. అదిగోండి, కాళేశ్వరం పుష్కరాలు 15th to 25th of May 2025 అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఇది కమాన్లోంచి ఎంటర్ అవుతున్నాం. ఇటు సైడ్ రండి, ఇటు సైడ్. అదిగోండి, ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. కాళేశ్వరం బోట్స్ నడుస్తున్నాయి. ఎంట్రన్స్ దారి పెట్టాడు. ఇక్కడ పక్కన టెంట్లు అవన్నీ కూడా వేస్తున్నారు. నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. మీరు మొదటిసారి వస్తున్నారండి? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? 4th టైమా? ఓకే, వచ్చినప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతుంటారు? లేడా ఇప్పుడు? ఓకే,
ఇక్కడ ఏవైతే టెంట్లు చూస్తున్నారో ఇవన్నీ అయ్యవార్ల కార్యక్రమాలు చేయడానికి అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడికి యాషెస్ కలపడానికి, ఆత్మశాంతి కోసం ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తుంటారు. అయితే ఈ టెంట్లన్నీ వాళ్ళ కోసమే వేసేసి అందులో నీళ్ళలో కలిపేస్తుంటారు గంగాలో. ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఉందంట, దానికి కూడా వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తున్నాయి. ఇన్ని టెంట్లు వేసుకొని ఉన్నా. ఈ టెంట్లన్నీ అవే. ఈ టెంట్లన్నీ అదే కొంచెం దూరం పోయి చూసుకుంటాం. బస్ అంతే. సవ్యం చేసుకోండి. గుడి చేతి అపసవ్యం అంటే ఇది చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి రావాలి. సవ్యం అంటే రైట్ హ్యాండ్. చేయలేదు. చతుర్దశ్యాం వాతరే భానువాతరే శుభవాతరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ యజమానస్య గోత్రాణాం బాలకాయ గోత్రాణాం యజమానస్య సోదర రాహుల్. ఓం సత్వా సించామి యజుషా ప్రజామాయురుధనంచాః. ఓం శాంతి శాంతి శాంతి. ఆచమ్య కళ్ళకు నీళ్లు రాసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షణాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. చేయబట్టండి. కొసలు పైకనండి, ఈ కొసలు పైకి. ఓం ఉత్తిష్టంతు భూత ప్రేత పిశాచాః ఏతే భూమి భారక ఏతే శ్యామ విరోధేన యజమానస్యాః. మస్తికలు ఎవరివండి? అమ్మగారా? మాతృకర్మ సమారభే బియ్యం వాసన చూడండి. వాసన చూసి వెనుకకు బారేయండి. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం
బ్రహ్మ భూర్భవస్వరోం వదిలిపెట్టండి. గోవింద గోవింద అనుకోండి. మహావిష్ణు రాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దివ్యేకారాఖ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే పునోపాదే అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే చతుర్దశ్యాయాం అద్యవాసరే భానువాసరే విష్ణువాసరే విష్ణునక్షత్రే విష్ణుయోగే విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ. ఇటువైపు చేసుకోండి. ప్రాచీనాభీతి యజమానస్య గోత్రోద్భవస్యామి గోత్రమండి అది పైకి రావాలి. భవస్యామి పేరు రాజీవ్ నామధేయస్య ధర్మపత్ని వివాహమైంది. భార్య పేరు సుప్రియా నామధేయస్యాః యజమానస్యాః మాతుః మీ అమ్మగారి పేరు పుష్పాపదాయి. ప్రేతస్య మరణదినాదారభ్య ఎన్నో రోజు వాటికి 16 షోడశే హనికర్తవ్య. బొటనవేలు నీళ్లలో ఉంచండి. బొటనవేలు అంటే ఇది తమ్ము. నువ్వులు అత్తుకోండి. వేలుకు నువ్వులు అత్తుకోండి. కుండలో ఇట్లా తిప్పి పట్టుకోండి. కుండలోకి ఇట్లా 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 కుండలో ఉండాలి ఆ వేలు. అనండి. అస్మతో మాతుః అంధత్వ బధిరత్వ మూకత్వ పంగుత్వ కాణత్వ పైశాచిక బాధ నివృత్తి ద్వారా శాశ్వత పరబ్రహ్మ లోక నిత్య నివాస సిద్ధ్యర్థం క్షయ పుణ్యలోక ప్రాప్తి అర్థం కాళేశ్వర క్షేత్రే గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి సంగమ మధ్యే అస్తి నిక్షేపణ అద్య కరిష్యే. ఆ వేలు పైన నీళ్ళ పోయించుకొని లెఫ్ట్ హ్యాండ్తో లేపండి. చెప్పు దంత్యం సవ్యం చేసుకోండి. దంత్యం ఇటువైపు చేసుకోండి. ప్రసంగత్వేన కలశదేవకంఠే రుద్రసమాసిత మూనే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్తః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుందరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణః అంగైః సహితాః సర్వై కలశం సమాసితాః ఆయాంతు యజమానస్య మాతృపూజార్థం గంగే యమునే దేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కలిశోదకేన చేయండి. ఆస్మానం పుష్పంతో మీ పైన నీళ్లు చల్లుకోండి. ఆస్మానం కుండ పైన చల్లండి. ఓం అపవిత్ర పవిత్రోవాహ సర్వానుష్ఠాంగతోత్మః ఈశ్వరేతు పుండరీకాక్షం బాహ్యభ్యంతర శుచిః సర్వం శుచిః. అనండి. విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః. సూర్యుడికి దండం పెట్టండి. అనండి. ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం చ మహేశ్వరం అస్తమాన స్వయం విష్ణు భాస్కరాయ నమో నమః. త్రివేణి సంగమానికి నమస్కారం చేయండి. 3 నదులు కలుస్తాయి ఇక్కడ. గోదావరి ప్రాణహిత సరస్వతి. అనండి. సంగమేశ్వర మహాదేవ సర్వకామ ఫలప్రద తీర్థరాజ తీర్థరాజ నమస్తుభ్యం అనుజ్ఞా దాతో మరహసి గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వా పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః. విఘ్నేశ్వరునికి దండం పెట్టుకోండి మనస్సులో. ఓం గణనాత్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం నమస్కారాం సమర్పయామి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం యజమానస్య మాతుః పాలగాయ గోత్రం. అంతేనా? పాలగాయ గోత్రాయాం అమ్మగారి పేరు పుష్పపదాయి గంగాభ్యస్త నిక్షేపణ కాలే. ఒకసారి దంధ్యం హారం లాగా వేసుకోండి. పూలదండ ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకోండి. దంధ్యాన్ని సార్ టవెల్ నిలబడి ఒక 3 ప్రదక్షిణములు నారాయణ నారాయణ అనుకుంటూ ఓం యావధీర్వై దేవతాస్తాస్సర్వావేదవతి బ్రాహ్మణే వసంతి నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కూర్చోండి. యజమానస్య మాతు పాలకాయ గోత్రాణం పుష్పపదాయి గంగాభ్యస్తి నిక్షేపణ. అనండి. కర్తం మమ అధికార సిద్ధిరస్తు. నీళ్ళు పోసుకొని కింద వదిలిపెట్టాను. కింద కొమ్మలు మీరు పైకనండి. ఆ తర్వాత అది వదిలేయండి సార్. అది వదిలేయండి. వదిలేసేయండి. ఇట్లా పైకి రానివ్వండి కోసం. దంధ్యం అపసవ్యం చేసుకోండి.
తథంగత్వేనాః పంచవర్ణదేవతాభ్యో నమః. ఇది ఎడమ చేతిలో పట్టుకో. నేను మంత్రం చెప్పినంతసేపు నారాయణ నారాయణ గోవింద గోవింద ఆ పంచామృతములను ఈ యొక్క అమ్మగారి అస్తమానం చల్లుతా ఉంది. దాంట్లో ఫ్లవర్ తెలుగు వస్తుంది. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమో విష్ణుం. ఒక్కొక్క చుక్క వేస్తాం. భవావాజస్య సంగదే ధరిత్రావణ్ణో అపారిషం విష్ణోరస్వస్య వాజినః సుభినో ముఖాకరదో మహాయోగం శిఖారిషతమధుమాతారుతాయతే మధుక్షరంతి సింధవః ఆకీర్ణః సంతోషధీ మధుర్నక్తముతోషసి మధుమధ్వాత్యురగ్నజః మధుద్యోరస్సునప్పితాః మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాద్వీర్ గావో భవంతునః శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవామస్రితాత్మనాత్మచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాదుపవస్య దివ్యాద జన్మనే స్వాదుంద్రాయ భవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే సహస్రాక్షాయ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిపుత్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పుణ్యంగిమాహవే సేనాగ్నే శాంతిపదయే నమో నమో నిత్యేభ్యో హరికేశేభ్యం పశూనాం పదయే నమో నమః. సముద్రాయ శ్రీమతే పదీనాం పదయే నమో నమో పురుషాయ వ్యాధేంద్రాణాం పదయే నమో నమో నికేశాయ పురీతనే భక్తానాం పదయే నమో నమో వస్సేంద్రీనాం పదయే నమో నమో నితాయ తథాగ్నే క్షేత్రాణాం పదయే నమో విశుద్ధమతే తస్కరాణాం పదయే నమో నమో వంచితే పరివంచితే స్థాయూనాం పదయే నమో నమో నిశీరవే పరిచరాయారణ్యానాం పదయే నమో నమస్కృతాభ్యో జిగాదిభ్యో ముష్టతాం పదయే నమో నమస్మభ్యో రత్నంజనధ్య రక్తోమాదిక రుద్రాదిజనస్తాం రాదికారుణాదిజ శృంగాదిక పశుపదయే సముద్రాదిక భీమాయ నమోగ్రేవధాదిక దూరేవధాయ నమో హంత్రైజ హంగసే నమో క్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాది చ మయస్కరాయ చ నమః శివాయ చ జ్యోతరాయ నమస్తీర్చాయ చ పూర్యాయ నమస్పార్యాయ చ వార్యాయ చ ముసరణాయ చ ఉత్తరణాయ చ ఆతార్యాయ చ ఆలాధ్యాయ చ శిష్యాయ చ పేన్యాయ చ సత్యాయ చ ప్రవాహ్యాయ చ నమగ్రణ్యాయ చ ప్రపత్స్యాయ నమతీశ్రాయ చ క్షీరాయ నమస్తవత్సనే నమస్తే నమో గోష్ఠ్యాయ చ విద్యాయ నమస్తనస్యాయ చ గేహ్యాయ చ నమతే దేవేభ్యో వాచ విద్యాసనం సుశ్రూషేణ్యాః నమస్తే హితం మా దేవావంతు శోభాయే వదంతో ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణే విష్ణోయామ దేవాః భద్రం పశ్యేమ సిద్ధిపుత్రాః శ్రీరంగైతే స్వస్తివాగం నమస్తనాభిః వశేమ దేవైతం వినాయో స్వస్తి న ఇంద్రావృత్తశ్రవాః స్వస్తి న పూజా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పుష్పం కుండలో వేయండి, అది కుడి చేతులకు తీసుకోండి, గ్లాస్ మొత్తం పోయండి, నారాయణ నారాయణ అవుతుంది. ఓం తత్సం యోరావృమహే గాతుం విజ్ఞాయ గాతుం విద్యపదయే దైవీ స్వస్తిరస్త్రః స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శించతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. కొన్ని నీళ్లు పోయండి అప్పుల పైన కుడి చేత్తో. ఓం సహనా భవతు సహనో భునక్తు పోయండి. సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మహవిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గంధ్యము శ్రవ్యం చేసుకోండి, అస్మతనండి అస్మతనండి. యజమానస్య మాతు పాలకాయ గోత్రాణం పుష్పపదాయై అనండి శాశ్వత వైకుంఠ
సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధ ముక్తి ఫల ప్రాప్తి అర్థం తిలైః సూర్యమండల పర్యంతం యవై చంద్రమండల పర్యంతం మాసై ధ్రువమండల పర్యంతం. మంచి దండం పెట్టుకోండి మీ అమ్మగారికి. అందరు కూడా వచ్చిన వాళ్ళు అస్థికలను చూసి నమస్కారం చేయండి. ఒకసారి లేచి నిలబడి మీ అమ్మగారికి సంబంధించినటువంటి భౌతిక అవశేషములు చిట్ట చివరి లాస్ట్ పరిమళ ద్రవ్యాణి సుధాగంధద్వారా సుధాదర్శాం నిత్యపుష్పాంకైషిణీం ఈశ్వరీం సర్వభూతానాం స్వామిగోపప్పయే శ్రియం. పుష్పాలు వేయండి, ఒక్కొక్క పుష్పం వేయండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అగరబత్తులు తీసుకోండి, కుండలోకి ఇట్లా చూపించండి. ఓం ఎడమ చేతులు పట్టుకొని ఇట్లా అనండి. ఓం వనస్పతిర్భవై దివ్యైర్ నానాగంధైః సంయుతమాఘ్నేయ సర్వదేవానాం రూపోయం ప్రతిగుయ్యతాం ధూపం స్వదాహ. పక్కకు పెట్టండి, సూర్యుడికి దండం పెట్టండి. నృత్యం జాతవేదం దేవం మహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం నైవేద్యం సదా చేపట్టండి. కుండలో వేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. చేత పుష్పంతో నీళ్లు చల్లండి కుండలో. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా భోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం భోగీఫలతాంబూలం హిరణ్య సహిత దక్షిణాం స్వదా. దాంట్లో వేయండి. హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్యఫలదం అత శాంతిం ప్రయచ్చమే. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. పిండీకరణము దినాలు అవన్నీ అయిపోయినాయి. అస్మత్ అనండి. మా ప్రపితామి ప్రపితామహినా పాలకాయ గోత్రాణం. మీ ఇంటి పేరు కంపుల. కంపుల పుష్పపదాయి. మీ నానమ్మ గారు ఉన్నారా, చనిపోయారు? ఏమంటారు? అంతే, పుష్పే అన్న. పదాయి అనేది స్త్రీవాచకాన్ని వాడే. పుగులమ్మ పదాయి మీ నానమ్మ వాళ్ళ అత్త. మీ నానమ్మ గారి పేరు? అక్షయ పుణ్యలోక ప్రాప్త్యర్థం. దినాలప్పుడు అడగలేదు ఇవి. పిండాలు పెట్టినప్పుడు అడుగుతారు కదా, మీ అమ్మది, నానమ్మది, తాతమ్మ. అనండి. గోదాన, భూదాన, హిరణ్యదాన, సువర్ణదాన, రజతదాన, రౌప్యదాన, లవణదాన, గుఢదాన, వస్త్రదాన, ఛత్రదాన, పాదుకదాన, బ్రాహ్మణ భోజనదాన, ప్రీత్యర్థం యథాశక్తి దక్షిణ దానం తుభ్యం అహం సంప్రదతే నమమా. నీళ్లు పోసుకొని కుండలో వదలండి. రైట్. ఇక్కడ ఏమన్నా మీ అమ్మగారి పేరు మీద ఇవన్నీ దశదానాల ప్రీత్యర్థంగా శక్త్యానుసారంగా ఇవన్నీ దక్షిణ పెడితే పెట్టొస్తున్నాయి. మీ అమ్మగారిది సుమంగళి మరణం, ముఖ్యేద మరణం. అర్థమైందా? ఇవన్నీ గోదానం, భూదానం, వస్త్రదానం, ఛత్రి, చెప్పులు. ఎవరైనా దానానికో 100 చొప్పున 1016 ఇస్తారు. ఇవన్నీ దానాలకు. సరే, మీ శక్త్యానుసారంగా మీరేమైనా పెడితే పెట్టచ్చు. దాంట్లో నీళ్ళు వదిలిపెట్టాలి. వదలండి, దాంట్లో వదిలేసేయండి. నీళ్లు పోసుకొని ఇట్లా ఇట్లా వదిలిపెట్టండి సార్. దక్షిణాదానం తుభ్యం అనండి. అహం సంప్రదతే మమమా. మీ అక్క చెల్లి ఎవరైనా వచ్చారా? సిస్టర్స్ మీ వారు వచ్చారమ్మా? గారిని కూడా రమ్మన్నారు.
పసుపు కుంకుమ 2 ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోండి అమ్మగారికి. మీరు ఒకసారి మీ అమ్మగారి రూపాన్ని మనసులో చూసుకొని మంచిగా నమస్కారం చేసుకోండి. చివరిసారిగా లాస్ట్. మీ నాన్నగారిని రమ్మనండి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా బంధువులు చుట్టాలు పక్కాలు అందరు ఎవరెవరు అందరూ వచ్చి పశువుగా వేయండి సార్. అందరు వేయండి. మీకు కూడా ఏమైనా బుద్ధి పుడితే దక్షిణ దానం పెట్టి లిస్టల్లో పెట్టండి. కోట్ల వెళ్తారు ఇక్కడ చెప్పండి. అమ్మిరెడ్డి గారా మీరు బోర్డు తీసుకొని అక్కడికి అంటే 3 నలుగురు కలిసి చోటుకి వెళ్తారు. మీ చాయిస్. పిల్లలతో వద్దాం. పిల్లలు దండం చెప్పండి. పెద్దవాళ్ళు మాత్రమే పశువులతో వేసి దండం పెట్టండి. మీ నాన్నగారు వేసిందా? అయిపోయిందా? ముఖ్యద మరణం కాబట్టి అందరూ వేయాలి. ఎవరైనా వేసి ఒకసారి ఆడబిడ్డల వాళ్ళు అయిపోయినంటే అయిపోయింది. సరే వెలిగించండి. ఓం హిరణ్యపాత్రం వెలిగించండి సార్. బ్రహ్మణముపహరతి కుండకు వేయించండి. తనండి తనండి. ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. భారతికి నమస్కారం చేయండి. అందరూ భారతికి దండం పెట్టండి. వచ్చిన వాళ్ళందరికీ సమస్త సన్మంగళాని భవంతు. నిత్యం శ్రీరస్తు. అందరూ భారతి నమస్కారం చేసుకున్నాం. నిత్యం శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అందరు అయిపోయారా? సార్ లైవ్లో ఉన్నారా? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. కుండలబెండి. తన్నో విష్ణు ప్రచోదయాత్. నిలబడి ఒక 3 ప్రదక్షిణములు తిరగండి. నారాయణ నారాయణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పవిష్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. వాయుమాన్ కృపయా దేవా శరణాగత వత్సల. అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్థ. ఆస్థాంగ నమస్కారం చేయగలుగుతారా? మీ అమ్మగారికి చేయండి.
నమస్కారం కృత్వా అందరూ ఒకసారి దండం పెట్టండి. ఇక్కడ కూర్చోండి. రెడ్డి గారు అయిపోయింది. బోట్ వెళ్తారా? చేతులు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏష అతః శాంతి ప్రయశ్చమే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి శైవ సప్తైతే మోక్షదాయక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక 3 సార్లు గోవింద నామస్మరణం చేసుకోండి. గోవింద గోవింద గోవింద. రెడ్డి గారు, రామిరెడ్డి గారు, పిండ ప్రధానమే మాసికం కాదు కాబట్టి మీరు 17th డే నుండి ఎప్పుడు వచ్చినా పిండ ప్రదానం చేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ 7 to 1 o'clock. ఓకేనా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? పిండ ప్రదానం నది పక్కనే చేయాలి. ఇంట్లో కూడా చేయవచ్చు, కానీ నదీ తీరంలో శ్రేష్టం. సమస్త పితృమాతృ దేవతలు సంచరిస్తుంటారు కాబట్టి నదీ తీరాలలో ఇదొక శ్రేష్టమైనటువంటి విధానం. ముఖ్యంగా పుణ్యనదులు గోదావరి, ప్రాణహిత, సరస్వతి. కాశీలో మనం అక్కడ వారణాసిలో గంగా యమున సరస్వతి ఎలాగో ఇక్కడ కూడా గోదావరి, ప్రాణహిత, సరస్వతి. మనకు మే 15 నుండి పుష్కరాలు ఉన్నాయి. సరస్వతి నదికి పుష్కరాలు వింటున్నారా? అది నిమిషం కాళ్ళకు దండం పెట్టండి. కూర్చో. ఈ దంద్యము ఇటువైపు చేసుకోండి. చేతులు జోడించండి. అనండి. యావత్ అస్తి మనుష్యాణం గంగా తోయేషు తిష్టతి తావత్ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే విష్ణులోకే మహీయతే. రైట్. యజమానస్య మాతు పాలకాయ గోత్రాణం. అమ్మగారి పేరేమన్నారు? ఇంటి పేరు కంపుల పుష్పపదాయి పునరావృత్తిరహిత శాశ్వత స్వర్గలోక నిత్య నివాస సిద్ధిరస్తు తథాస్తు అన్నాడు. ఇకపోతే దీని ప్రాసెస్ మూత పెట్టేయండి. అందరు దండం పెట్టి కదా, మూత పెట్టేయండి. పెట్టి అట్లే పెట్టండి. మీరు నిలబడి కుండను ఎడమ భుజం మీద పెట్టుకొని నారాయణ నారాయణ అనుకుంటూ బోటు వరకు వెళ్ళాలి. బోటు వరకు వెళ్ళిన తర్వాత మామూలుగా బోట్లో కూర్చున్న తర్వాత ఇట్లా పట్టుకోండి. ఇంకా అంత దూరం ఇట్లా పట్టుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. అక్కడికి 3 నదులు ఎక్కడైతే కలిస్తే వాళ్ళు బోటు వాళ్ళు చెప్తారు, అక్కడ ఆపుతారు మధ్యలో. మీరు ఆ బోట్ ఆపిన చోట ఫస్ట్ పైన ఉన్న మూతను తీసి నీళ్ళల్లో వేయండి. కుండ మీరు ఇట్లా కూర్చున్నారనుకోండి, సపోజ్ ఎడమ వైపు నుండి ఇట్లా పట్టుకుంటారు కదా, లెఫ్ట్ సైడ్ నుండి మొత్తం నీళ్ళల్లో దులపండి. దులిపి కుండను కూడా నీళ్ళల్లోనే వదిలేయండి. వదిలేసిన తర్వాత తువాల ముడి విప్పేయండి. చేతుకున్న పవిత్రం ఉంది కదా దర్భ, అది కూడా తీసేయండి. మిమ్మల్ని అవతల తీరానికి తీసుకెళ్తారు. అదంతా మహారాష్ట్ర కిందకి వస్తుంది. అక్కడ వాటర్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఇష్టం ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి, మీతో పాటు వచ్చిన వీళ్ళందరూ కూడా స్నానాలు చేసి పొడిగుడ్డలు కట్టుకొని నదికి దండం పెట్టుకొని శుభ్రంగా మీరు అట్లించంటే వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడికి రావాల్సినటువంటి పని లేదు. మీరు ఎప్పుడన్నా మీరు మాస్కాన్ని అదే మీరు ఆ పిండ ప్రధానానికి ఎప్పుడన్నా వస్తే నాకు ఏమైనా కాల్ చేస్తే నాకు నెంబర్ ఇస్తారు. తప్పకుండా సార్, షూర్. ప్లీజ్ సార్, వాళ్ళకి నెంబర్. ఓకేనా? రెడ్డి గారి దగ్గర ఉంటుంది. ఓకేనా? ఉంది రాజు. ఊట అదే అంటే జాగ్రత్త పడుతుంది రాజు. ये तुम्हारा ले लो।
మూత త్రివేణి సంఘం ఇక్కడనేనా? ఎక్కడెక్కడ ఏ ఎక్కడి నుంచి ఎక్కడ కలుస్తాయి? ఓకే, ఇక్కడ 3 కలుస్తాయి. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీస్తారు? ఓకే, అక్కడ అందరూ స్నానం అక్కడే చేస్తారు. కూడా ఆపుతాడు నేను ఎప్పుడన్నా ఈత కొడతాను నాకు ఒక బిడ్డ దాని టెంట్ కింద ఎవళ్ళమ్మా ఉండగానివి నాకు తీసుకోవడమ్మా आजा आजा कुछ नहीं आजा बस భయపడతావు दैविक हटो वहाँ से बाहर आ जाओ अरे आ टेंट की निकल आ टेंट की निकल खाली
मम्मा का पैर पूरे अंदर घुसते అక్కడ ఉంది కదా